ఏపీలో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యూరియా దొరక్క నానా అవస్థలు పడుతున్నారు అన్నదాతలు. విజయనగరం జిల్లా రేగడి మండలం సంకిలి సచివాలయం దగ్గర రైతులు క్యూ కట్టారు. యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అయితే అవసరమైన యూరియా అందుబాటులో లేదని అధికారులు చెప్పడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. యూరియాకి ఆన్లైన్ విధానం పెట్టడం ఏంటని నిలదీశారు రైతులు. గంటల తరబడి నిరీక్షించినా యూరియా దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు వారు. అధికారులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఎంతమంది లాభకాన్ని 2 కట్టలు రాసింది ఒకటే ఇంతే ఉంది, మరి లేదు మరి ఏమన్నా ఇప్పుడు ఏదంటుంది. మన విత్తనాలు కూడా అలాగే చాలా మందికి ఇవ్వలేదు, విత్తనాలు ఇవ్వలేదు, ఎరువులు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిన దగ్గర ఈ రిస్క్ జరుగుతుంది. ఏపీలో యూరియా కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి, గిట్టుబాటు ధర లేదు, అలాగే పెట్టుబడి సాయం లేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు యూరియా కష్టాలు కూడా అదనపు భారంగా మారినట్లు కనిపిస్తోంది రైతులకి. ఎలాంటి పరిస్థితి ఉంది? రైతులు ఏం చెప్తున్నారు? విజయనగరం జిల్లా అంతటా కూడా ఇప్పుడు మన వ్యాపారంలో చూస్తాం కదా, ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఈ ఖరీఫ్ సీజన్ లో 3 లక్షల ఎకరాల్లో విజయనగరం జిల్లా అంతటా కూడాను వరి సాగు చేస్తారు. 3 లక్షల ఎకరాలకు గాను 6 లక్షల యూరియా బస్తాలు ఈ జిల్లా అంతటికీ అవసరం అవుతాయి. కానీ అధికారులు మాత్రం ఈ మేరకు సిద్ధం చేయలేదు. నిన్న జూన్ ఆఖరి వారం నుండి వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడాను వరి నారుమల్ని సిద్ధం చేసుకునే పని, అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉద్యానవన పంటలకు యూరియా వేసుకునేటువంటి పని కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అధికారులు ఒక ఎకరాకి 75 కేజీల యూరియా వాడటానికి అనుమతిస్తున్నారు. కానీ రైతులకు మాత్రం సుమారు 100 కేజీల యూరియా అవసరం పడుతుంది. అంటే 6 లక్షల బ్యాగ్స్ కి అవసరమైతే అధికారులు మాత్రం 4.5 లక్షల బ్యాగ్స్ మాత్రమే సిద్ధం చేస్తున్నారు. దీనికి తోడు ఒక యాప్ ని తీసుకొచ్చారు. ఆ యాప్ లో వాళ్ళ తాలూకా ఏదైతే సర్వే నెంబర్స్ ఉంటాయో దాని ప్రకారం మ్యాపింగ్ చేసేసి అక్కడ మాత్రమే ఇస్తున్నారు. అందువలన ఆ మ్యాపింగ్ ప్రక్రియ అనేటువంటిది ఒక జంజాటంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి సర్వర్లు అయితే సక్రమంగా పనిచేయనటువంటి పరిస్థితి. రోజుల తరబడి అక్కడ ప్రైవేట్ డీలర్ల దగ్గర, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నిరీక్షించాల్సినటువంటి దుస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తంగా తీసుకున్నట్టయితే యూరియా అనే పంపిణీ విషయంలోనే ఒక గందరగోళం ఉంది. అటు అధికారులకు ఒక స్పష్టత లేదు, ప్రైవేట్ డీలర్కి స్పష్టత లేదు, మరోవైపు రైతుల్లోనే అవగాహన లేదు. దీంతో అక్కడికక్కడ యూరియా కొరత మీద పెద్ద చర్చ జరుగుతోంది. రైతాంగం అంతా కూడాను ఆర్బీకేల ద్వారా, మరోవైపు ఇక్కడ డీలర్ల దగ్గర, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇది వరకు యూరియా ఒక ప్రాంతం, ఇప్పుడు వ్యాపార మండలంలో యూరియా అవసరమైన వాళ్ళు ఎక్స్పోర్ట్ వెళ్లి తీసుకొచ్చుకున్నట్టే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ డీలర్ కి మ్యాపింగ్ చేయడం వల్ల కేవలం వ్యాపార మండలంలో డీలర్లు మాత్రమే వ్యాపార రైతులకు యూరియా ఇచ్చే పరిస్థితి ఉంది. బయటకు వెళ్ళి కొనుక్కోలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాంతో ఇక్కడ గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యుగంధర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.